క్వశ్చన్ 1. చిన్నపిల్లల్లో అనుకరణ ప్రక్రియ బహిర్గతంగా వేటిలో ప్రస్ఫుటమవుతుంది? Option. 1. ఆలోచనల్లో. Option. 2. భావనల్లో. Option. 3. చేతన ప్రక్రియలో. Option. 4. వివేచనంలో. Answer. 3. చేతన ప్రక్రియలో. క్వశ్చన్ 2. నిర్దేశక పరిపృచ్ఛ గురించి మొదట వివరించిన వారు. Option. 1. కార్ల్ రోజర్స్. Option. 2. విలియమ్సన్. Option. 3. మెకాబే. Option. 4. విలియం జేమ్స్. Answer. 2. విలియమ్సన్. క్వశ్చన్ 3. పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు సాధారణ సంఖ్య భావనను మొదట బోధించి ఆ తర్వాత సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు అనే భావనను వివరిస్తే అతడు ఏ వికాస నియమాన్ని అనుసరించాడు? Option. 1. వికాసం క్రమానుగతమైంది. Option. 2. వికాసం సాధారణం నుంచి నిర్దిష్టానికి సాగుతుంది. Option. 3. వికాసం అవిచ్ఛిన్నమైంది. Option. 4. వికాసం సంచితమైంది. Answer. 1. వికాసం క్రమానుగతమైంది. క్వశ్చన్ 4. పావ్లోవ్, స్కిన్నర్, కొహెలర్ ప్రయోగాలన్నీ ఏ రకమైనవిగా చెప్పవచ్చు? Option. 1. అనియంత్రిత పరిశీలన. Option. 2. అసహజ పరిశీలన. Option. 3. సహభాగీ పరిశీలన. Option. 4. సహభాగేతర పరిశీలన. Answer. 2. అసహజ పరిశీలన. క్వశ్చన్ 5. మోహిత్ అనే బాలుడు ద్రాక్షపళ్ళ గుత్తిలో తక్కువ పండ్లు ఉన్నాయని, విడిగా ఉన్నవాటిలో ఎక్కువ పండ్లు ఉన్నాయని భావిస్తున్నాడు. అయితే దీన్ని ఏ భావనగా చెప్పవచ్చు? Option. 1. ఎనిమిజం. Option. 2. ప్రతిభాసాత్మకత. Option. 3. కన్జర్వేషన్. Option. 4. ఏకమితి. Answer. 3. కన్జర్వేషన్. క్వశ్చన్ 6. తప్పు చేసిన వాడిని శిక్షించాలి అని బాలుడు ప్రకటిస్తే అతడు కోల్బర్గ్ ప్రకారం ఏ దశకు చెందినవాడు? Option. 1. విధేయత. Option. 2. మంచి బాలుడి నీతి. Option. 3. వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ దశలో. Option. 4. అధికారం, సాంఘిక క్రమాన్ని అనుసరించడం. Answer. 4. అధికారం, సాంఘిక క్రమాన్ని అనుసరించడం. క్వశ్చన్ 7. ప్రవర్తనావాది అయిన జె. బి. వాట్సన్ అనే శాస్త్రవేత్త ఆల్బర్ట్ పై చేసిన ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన. Option. 1. తెల్ల ఎలుకలు. Option. 2. గంట శబ్దం. Option. 3. Biome. Option. 4. Annie. Answer. 1. తెల్ల ఎలుకలు. క్వశ్చన్ 8. కింది వాటిలో వ్యక్తంతర్గత భేదం. Option. 1. పవన్ ఇతరుల కంటే డ్రైవింగ్ బాగా చేయగలడు. Option. 2. శ్రీను తరగతిలోని విద్యార్థులందరిలో క్రమశిక్షణ గల విద్యార్థి. Option. 3. సాయికి తోటి విద్యార్థుల కంటే కంప్యూటర్ పరిజ్ఞానం ఎక్కువ. Option. 4. లోకేష్ గణితంలో చూపించే ప్రజ్ఞను ఆంగ్లంలో చూపలేడు. Answer. 4. లోకేష్ గణితంలో చూపించే ప్రజ్ఞను ఆంగ్లంలో చూపలేడు. క్వశ్చన్ 9. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షను భారతీయ పరిస్థితులకు అనుకూలంగా తయారు చేసినవారు. Option. 1. విన్నెట్. Option. 2. ఏ. ఎం. ఆహుజా. Option. 3. సి. ఎల్. హాల్. Option. 4. సీషోర్. Answer. 2. ఏ. ఎం. ఆహుజా. క్వశ్చన్ 10. ఒక వ్యక్తిలోని వివిధ రకాల సహజ సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగించే అతి ముఖ్యమైన సహజ సామర్థ్య పరీక్ష. Option. 1. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. Option. 2. టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. Option. 3. మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్. Option. 4. ఫింగర్ డెక్టివిటీ టెస్ట్. Answer. 1. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. క్వశ్చన్ 11. కింది వాటిలో స్వతఃసిద్ధ గుణం. Option. 1. సృజనాత్మకత. Option. 2. సహజ సామర్థ్యం. Option. 3. ప్రజ్ఞ. Option. 4. సహజ సామర్థ్యం, ప్రజ్ఞ. Answer. 4. సహజ సామర్థ్యం, ప్రజ్ఞ. క్వశ్చన్ 12. కింది వాటిలో సరికానిది. Option. 1. ప్రజ్ఞ స్వతఃసిద్ధ గుణం. Option. 2. సృజనాత్మకత స్వతఃసిద్ధ గుణం. Option. 3. సహజ సామర్థ్య స్వతఃసిద్ధ గుణం. Option. 4. Annie.
Answer. 2. సృజనాత్మకత స్వతఃసిద్ధ గుణం. క్వశ్చన్ 13 చిత్ర క్రమానుకరణ పరీక్ష కథాపూరణ పరీక్ష అనేవి కింది ఏ వర్గీకరణకు చెందినవి? Option. 1. చిత్రాలను ఉపయోగించే ప్రక్షేపక పరీక్షలు. Option. 2. భాషను ఉపయోగించే ప్రక్షేపక పరీక్షలు. Option. 3. వ్యక్తిగత ప్రక్షేపక పరీక్షలు. Option. 4. An. Answer. 4. An. క్వశ్చన్ 14 ఒక బాలుడికి పరీక్షల సమయంలో సినిమాకు వెళ్ళాలని ఉంది. కానీ ఇంట్లో తెలిస్తే కొడతారని భయంగా ఉంది. ఈ పరిస్థితిలో ఆ బాలుడిలో ఏర్పడే సంఘర్షణ. Option. 1. ఉపగమ పరిహార సంఘర్షణ. Option. 2. ఉపగమ సంఘర్షణ. Option. 3. పరిహార సంఘర్షణ. Option. 4 ద్వ్యూపగను పరిహార సంఘర్షణ. Answer. 1. ఉపగమ పరిహార సంఘర్షణ. క్వశ్చన్ 15 ఒక విద్యార్థి ఎంత ఏకాగ్రతగా విన్నా గణిత సమస్యను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆ సందర్భంలో తన స్నేహితుడు అతడిని ఆటపట్టించే ప్రయత్నం చేయగా వెంటనే విసుక్కుంటే దీన్ని ఏ ప్రవర్తనగా చెప్పవచ్చు? Option. 1. సంఘర్షణ. Option. 2. కుంఠనం. Option. 3. విషమయోజనం. Option. 4 సర్దుబాటు. Answer. 2. కుంఠనం. క్వశ్చన్ 16 పోటీ పరీక్షలో ఉద్యోగం పొందలేదని ఒక వ్యక్తి తన బాధను స్నేహితుడికి వివరిస్తూ చిన్నవాడిలా ఏడ్చి కొంత స్వాంతనను పొందడంలో దాగి ఉన్న రక్షకతంత్రం. Option. 1. బౌద్ధీకరణం. Option. 2. వ్యక్తీకరణం. Option. 3. ప్రతిగమనం. Option. 4 తదాల్మీకరణం. Answer. 3. ప్రతిగమనం. క్వశ్చన్ 17 సైకాలజీ మోడలింగ్ రచయిత. Option. 1. బండూరా. Option. 2. బ్రూనర్. Option. 3. పియాజే. Option. 4 వైగాట్స్కీ. Answer. 1. బండూరా. క్వశ్చన్ 18 తరగతిలో బోధనాభ్యసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతిని ప్రకల్పన పద్ధతిని అన్వేషణ పద్ధతిని ఉపయోగించి బోధించాలని తెలియజేసే అభ్యసనా సిద్ధాంతం. Option. 1. శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం. Option. 2. అంతరదృష్టి అభ్యసనా సిద్ధాంతం. Option. 3. కార్యసాధక నిబంధనా సిద్ధాంతం. Option. 4 యత్నదోష అభ్యసన సిద్ధాంతం. Answer. 2. అంతరదృష్టి అభ్యసనా సిద్ధాంతం. క్వశ్చన్ 19 కార్యక్రమంలో అభ్యసన పరిమితిలో 1 Option. 1. స్వీయగమన అభ్యసనం. Option. 2. సత్వర పరిపుష్టి. Option. 3. అభ్యాసకుడిని చురుకుగా ఉంచుతుంది. Option. 4 సరైన సమాధానం ఎంపికలో అవకాశ కారకం. Answer. 4 సరైన సమాధానం ఎంపికలో అవకాశ కారకం. క్వశ్చన్ 20 6వ తరగతిలో చేరిన విద్యార్థిని జులైలో ఏ తరగతి చదువుతున్నావు అని అడగ్గా 5వ తరగతి చదువుతున్నానని తెలపడం పావ్లోవ్ ఏ నియమాన్ని సూచిస్తుంది? Option. 1. పునర్బలనం. Option. 2. Viramana. Option. 3. విచక్షణ. Option. 4 అయత్నసిద్ధ స్వామ్యం. Answer. 4 అయత్నసిద్ధ స్వామ్యం. క్వశ్చన్ 21 జ్ఞానాత్మక రంగంలో ప్రధానాంశం. Option. 1. ప్రజా వికాసం. Option. 2. అభిరుచుల వికాసం. Option. 3. నైపుణ్యాల సాధన. Option. 4 వైఖరుల వికాసం. Answer. 1. ప్రజా వికాసం. క్వశ్చన్ 22 కింది వాటిలో అభ్యసన లక్షణం కానిది? Option. 1. విచ్ఛిన్న ప్రక్రియ. Option. 2. వైయక్తిక భేదాలుంటాయి. Option. 3. బదలాయింపు ఉంటుంది. Option. 4 సార్వత్రికమైంది. Answer. 1. విచ్ఛిన్న ప్రక్రియ. క్వశ్చన్ 23 మదర్ తెరీసా శాంతి బహుమతి పొందినప్పుడు ఎంత పునర్బలనం పొందిందో ఆమె అభిమాని అంత పునర్బలనం పొందడం. Option. 1. ప్రత్యక్ష. Option. 2. పరోక్ష. Option. 3. Svea. Option. 4 ఏదీ కాదు. Answer. 2. పరోక్ష. క్వశ్చన్ 24 పిల్లలు ప్రచోదనాలతో కాకుండా అంతర్గత భావాల ఆధారంగా స్పందించడాన్ని నేర్చుకుంటారని తెలియజేసినవారు. Option. 1. పియాజే. Option. 2. చోమ్స్కీ. Option.
3 బ్రూనర్. Option. 4 వైగోట్స్కీ. Answer. 4 వైగోట్స్కీ. క్వశ్చన్ 25 బుద్ధిమాంద్యుడు అపజయం పొందినప్పుడు ఉపయోగించే పునర్బలన పద్ధతి. Option. 1 ఆకృతీకరణం. Option. 2 గొలుసు విధానం. Option. 3 సాంకేతీకరణం. Option. 4 అనుకరణం. Answer. 2 గొలుసు విధానం. క్వశ్చన్ 26 ఇన్సిఇఫ్ 2005 ప్రకారం ఆంగ్ల భాష బోధనోద్దేశం దేన్ని నిర్మిస్తుంది. Option. 1 బహుభాషావాదం. Option. 2 ఆంగ్లం మాత్రమే. Option. 3 ఏకభాషావాదం. Option. 4 ద్విభాషావాదం. Answer. 1 బహుభాషావాదం. క్వశ్చన్ 27 భావనలు ఎలా ఏర్పడతాయి. Option. 1 పరిశీలన సాధారణీకరణ ఆధారంగా. Option. 2 ఆలోచనల ఆధారంగా. Option. 3 సృజనాత్మకత ఆధారంగా. Option. 4 చదవడం వల్ల. Answer. 1 పరిశీలన సాధారణీకరణ ఆధారంగా. క్వశ్చన్ 28 ఒక ఉద్యోగికి తాను చేసే ఉద్యోగంపై ఆసక్తి లేకపోవడం, తోటి ఉద్యోగులతో సరైన సంబంధాలు లేకపోవడం అనే స్థితిలో అవసరమయ్యే మార్గదర్శకత్వం. Option. 1 వ్యక్తిగత మార్గదర్శకత్వం. Option. 2 ఔద్యోగిక మార్గదర్శకత్వం. Option. 3 విద్యా విషయక మార్గదర్శకత్వం. Option. 4 Annie. Answer. 2 ఔద్యోగిక మార్గదర్శకత్వం. క్వశ్చన్ 29 బోధన చేస్తూనే ఉపాధ్యాయుడు ప్రశ్నలు అడగడం ఏ మూల్యాంకనం. Option. 1 సంకలన మూల్యాంకనం. Option. 2 వ్యవకలన మూల్యాంకనం. Option. 3 ప్రాగుప్తీకరణ మూల్యాంకనం. Option. 4 రూపణ మూల్యాంకనం. Answer. 4 రూపణ మూల్యాంకనం. క్వశ్చన్ 30 థారండైక్ అభ్యసన సిద్ధాంతానికి అనుగుణంగా ఉండే బోధనా పద్ధతి. Option. 1 అన్వేషణ పద్ధతి. Option. 2 ప్రయోగశాల పద్ధతి. Option. 3 ప్రాజెక్టు పద్ధతి. Option. 4 ఏదీ కాదు. Answer. 3 ప్రాజెక్టు పద్ధతి. క్వశ్చన్ 31 గాలివాన కథా రచయిత. Option. 1 కరోనా కుమారి. Option. 2 మల్లాది రామకృష్ణ శాస్త్రి. Option. 3 బుచ్చిబాబు. Option. 4 పాలగుమ్మి పద్మరాజు. Answer. 4 పాలగుమ్మి పద్మరాజు. క్వశ్చన్ 32 ఇలాంటి తవ్వాయి వస్తే. గ్రంథ రచయిత. Option. 1 విశ్వనాథ సత్యనారాయణ. Option. 2 బుచ్చిబాబు. Option. 3 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. Option. 4 మునిమాణిక్యం. Answer. 3 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. క్వశ్చన్ 33 కవిగారి భార్య గ్రంథ రచయిత. Option. 1 వేదం వెంకటరాయ శాస్త్రి. Option. 2 నాయిని కృష్ణకుమారి. Option. 3 రావిశాస్త్రి. Option. 4 బోయ జంగయ్య. Answer. 2 నాయిని కృష్ణకుమారి. క్వశ్చన్ 34 మొదటి సాంఘిక నాటకం. Option. 1 కన్యాశుల్కం. Option. 2 గయోపాఖ్యానం. Option. 3 వేణీ సంహారం. Option. 4 నందక రాజ్యం. Answer. 4 నందక రాజ్యం. క్వశ్చన్ 35 అనుభవాలు జ్ఞాపకాలు గ్రంథ రచయిత. Option. 1 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. Option. 2 గర్రం జాషువా. Option. 3 ఆదిభట్ల రామదాసు. Option. 4 కందుకూరి వీరేశలింగం. Answer. 1 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. క్వశ్చన్ 36 కవయిత్రి మొల్ల ఏ శతాబ్దానికి చెందినవారు. Option. 114 Va. Option. 215 Va. Option. 316 Va. Option. 413 Va. Answer. 215 Va. క్వశ్చన్ 37 కవిసింహ బిరుదు గలవారు. Option. 1 బాలగంగాధర్ తిలక్. Option.
2 గుర్రం జాషువా, Option. 3 దాశతి కృష్ణమాచార్యులు, Option. 4 ఉషశ్రీ. Answer. 3 దాశతి కృష్ణమాచార్యులు. క్వశ్చన్ 38 నేతాజీ బాపూజీ యేసుక్రీస్తు జీవిత చరిత్రలను పద్యాల్లో రచించింది. Option. 1 కందుకూరి వీరేశలింగం, Option. 2 శ్రీశ్రీ, Option. 3 గుర్రం జాషువా, Option. 4 గురజాడ అప్పారావు, Answer. 3 గుర్రం జాషువా. క్వశ్చన్ 39 డామిట్ కథ అడ్డం తిరిగింది ఈ మాటను కన్యాశుల్కం నాటకంలో అన్నదెవరు? Option. 1 గిరీశం, Option. 2 అగ్నిహోత్రావధానులు, Option. 3 మధురవాణి, Option. 4 సుబ్బి. Answer. 1 గిరీశం. క్వశ్చన్ 40 కుప్పుస్వామి శతకం ను రచించింది. Option. 1 త్రిపురనేని రామస్వామి చౌదరి, Option. 2 నార్ల వెంకటేశ్వరరావు, Option. 3 శ్రీశ్రీ, Option. 4 గుర్రం జాషువా. Answer. 1 త్రిపురనేని రామస్వామి చౌదరి. క్వశ్చన్ 41 తాపీ ధర్మారావు వింత శీర్షికలతో చేసిన రచన. Option. 1 రామమూర్తి, Option. 2 కొంటెగాడు, Option. 3 రాళ్ళూరప్పలు. Option. 4 by C. Answer. 4 by C. క్వశ్చన్ 42 మూర్ధన్యాలకు ఓష్ట్యాలకు మధ్యస్థంగా పలికేవి. Option. 1 కంఠ్యములు, Option. 2 దంత్యములు, Option. 3 తాళవ్యాలు, Option. 4 ఊష్మాలు. Answer. 2 దంత్యములు. క్వశ్చన్ 43 దీర్ఘాచ్చుల సంఖ్య. Option. 1 7. Option. 2 9. Option. 3 8. Option. 4 6. Answer. 2 9. క్వశ్చన్ 44 కింది వాటిలో నిత్యైక వచనం కానిది. Option. 1 Amudam. Option. 2 Apu. Option. 3 జున్ను, Option. 4 గంతులు. Answer. 4 గంతులు. క్వశ్చన్ 45 పేరు ప్లస్ ఉరుము పేరుటురుము ఒకవేళ అట్ ఆగమంగా రానప్పుడు వచ్చే సంధి. Option. 1 ఉత్వ సంధి, Option. 2 టుగామ సంధి, Option. 3 త్రిక సంధి, Option. 4 అకార సంధి. Answer. 1 ఉత్వ సంధి. క్వశ్చన్ 46 భుజములనెక్కి అనేది ఏ సంధి? Option. 1 అకార సంధి, Option. 2 పుంప్వాదేశ సంధి, Option. 3 నుగాగమ సంధి, Option. 4 ఉకార సంధి. Answer. 4 ఉకార సంధి. క్వశ్చన్ 47 జవరాలు పదంలో ఆగమంగా వచ్చిన అక్షరం. Option. 1 R. Option. 2 Raw. Option. 3 Ru. Option. 4 Raw. Answer. 1 R. క్వశ్చన్ 48 మేఘశ్యాముడు అనేది ఏ సమాసం? Option. 1 విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, Option. 2 విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, Option. 3 ఉత్తర పూర్వపద కర్మధారయ సమాసం, Option. 4 ఉత్తరపద కర్మధారయ సమాసం. Answer. 3 ఉత్తర పూర్వపద కర్మధారయ సమాసం. క్వశ్చన్ 49 విహారయాత్ర అనేది ఏ సమాసం? Option. 1 చతుర్థి తత్పురుష సమాసం, Option. 2 పంచమీ తత్పురుష సమాసం, Option. 3 షష్ఠీ తత్పురుష సమాసం, Option. 4 సప్తమీ తత్పురుష సమాసం. Answer. 1 చతుర్థి తత్పురుష సమాసం. క్వశ్చన్ 50 భారత అక్ష్మాతలం అనే పదం ఏ సమాసం? Option. 1 సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, Option.
2 రూపక సమాసం, Option. 3 ద్విగు సమాసం, Option. 4 ద్వంద్వ సమాసం. Answer. 1 సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. క్వశ్చన్ 51 వనజ అన్నం వండుకున్నది అనేది ఏ వాక్యం? Option. 1 ప్రశ్నార్థకం, Option. 2 నిశ్చయార్థకం, Option. 3 ప్రేరణార్థకం, Option. 4 ఆత్మార్థకం. Answer. 4 ఆత్మార్థకం. క్వశ్చన్ 52 అస్పృశ్యతను పాటించకూడదు అనేది? Option. 1 ఆశ్చర్యార్థకం, Option. 2 నిషేధార్థకం, Option. 3 విద్యార్థకం, Option. 4 సందేహార్థకం. Answer. 2 నిషేధార్థకం. క్వశ్చన్ 53 మురహరి చెట్టు ఎక్కగలడు అనేది? Option. 1 సంభావనార్థకం, Option. 2 సామర్థ్యార్థకం, Option. 3 అనుమత్యార్థకం, Option. 4 సందేహార్థకం. Answer. 2 సామర్థ్యార్థకం. క్వశ్చన్ 54 అభావార్థక వాక్యాలకు మరొక పేరు? Option. 1 వ్యతిరేకార్థక వాక్యాలు, Option. 2 ప్రశ్నార్థక వాక్యాలు, Option. 3 నిశ్చయార్థక వాక్యాలు, Option. 4 ఆత్మార్థక వాక్యాలు. Answer. 2 ప్రశ్నార్థక వాక్యాలు. క్వశ్చన్ 55 శ్రీశ్రీ విప్లవ గ్రంథం? Option. 1 మహాప్రస్థానం, Option. 2 మరో ప్రస్థానం, Option. 3 ఖడ్గ సృష్టి, Option. 4 సిప్రాలి. Answer. 2 మరో ప్రస్థానం. క్వశ్చన్ 56 లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచనను ఏమంటారు? Option. 1 Gayam. Option. 2 వ్యాసం, Option. 3 ఆత్మకథ, Option. 4 Geetam. Answer. 1 Gayam. క్వశ్చన్ 57 మిత్రసాహస్రి శతకకర్త? Option. 1 కొండూరి వీరరాఘవాచార్యులు, Option. 2 ఏలూరిపాటి అనంతరామయ్య, Option. 3 నీలకంఠ దీక్షితులు, Option. 4 మారద వెంకయ్య. Answer. 1 కొండూరి వీరరాఘవాచార్యులు. క్వశ్చన్ 58 మానవుడే నా సందేశం మనుష్యుడే నా సంగీతం అని చాటిన కవి? Option. 1 సినారె, Option. 2 శ్రీశ్రీ, Option. 3 నార్ల వెంకటేశ్వరరావు, Option. 4 వట్టికోట ఆళ్వారు స్వామి. Answer. 1 సినారె. క్వశ్చన్ 59 ప్రతివాద మదగజ పంచానన బిరుదాంకితుడు? Option. 1 Gorana. Option. 2 అయ్యలరాజు రామభద్రుడు, Option. 3 శ్రీశ్రీ, Option. 4 ధూర్జటి. Answer. 1 Gorana. క్వశ్చన్ 60 నా ఇనా ప్రత్యయాల వల్ల ఏర్పడిన వాక్యాలను ఏమంటారు? Option. 1 అక్త్వార్థం, Option. 2 శత్రర్థకం, Option. 3 ఛేదర్థకం, Option. 4 అప్యార్థకం. Answer. 4 అప్యార్థకం. Question 61. Which of the following is incorrect? Option 1. One of the walls is damaged. Option 2. The climate of Kashmir is better than Odi. Option 3. Pen is mightier than sword. Option 4. You know him better than I. Answer 2. The climate of Kashmir is better than Odi. Question 62. Gold and silver, precious metals. Option 1. Have. Option 2. Are. Option 3. Is. Option 4. Was. Answer 2. Are. Question 63. Which of the following is incorrect? Option 1. Either her or I am mistaken. Option 2. The novelist and poet is dead. Option
3. The quality of the apples are not good. Option 4. Slow and steady wins the race. Answer 3. The quality of the apples are not good. Question 64. You worry so much. It doesn't do you any good. Option 1. Shouldn't. Option 2. Should. Option 3. Could. Option 4. Couldn't. Answer 1. Shouldn't. Question 65. Take an umbrella with you. It rain. Option 1. Can. Option 2. Shall. Option 3. Will. Option 4. May. Answer 4. May. Question 66. I don't know where my book is. I must look. Option 1. At. Option 2. Up. Option 3. For. Option 4. In. Answer 3. 4. Question 67. Yes. I have a car. What is the question to get the above answer? Option 1. Do you have a car? Option 2. Have you a car? Option 3. Did I have a car? Option 4. Had you have a car? Answer 1. Do you have a car? Question 68. She hasn't paid the fee yet. What is the question to get the above answer? Option 1. Does she pay the fee? Option 2. Did she pay the fee? Option 3. Has she paid the fee? Option 4. Have you paid the fee? Answer 3. Has she paid the fee? Question 69. He used to smoke a lot of cigarettes. Option 1. Don't he? Option 2. Doesn't he? Option 3. Didn't he? Option 4. Did he? Answer 3. Didn't he? Question 70. Women is ornament of house. Option 1. The. Option 2. No, the, Option 3. A, no. Option 4. No, the. Answer 4. No, the. Question 71. Less than you greater than freedom less than you greater than is our birthright. Part of speech of underlined word. Option 1. Noun. Option 2. Pronoun. Option 3. Verb. Option 4. Adverb. Answer 1. Noun. Question 72. Language can be best learnt when learners are given an opportunity to use language in real situation according to approach. Option 1. Direct approach. Option 2. Communicative approach. Option 3. Structural approach. Option 4. Oral approach. Answer 2. Communicative approach. Question 73. Why have you bought that old house? In passive voice. Option 1. Why have that old house been bought by you? Option 2. Why had that old house been bought by you? Option 3. Why has that old house been bought by you? Option 4. Why has that old house been bought by you? Answer 4. Why has that old house been bought by you? Question 74. Which of the following is correct? Option 1. You should act as you told. Option 2. You act as you should told. Option 3. You act as you tell. Option 4. You should act as you are told. Answer 4. You should act as you are told. Question 75. Which of the following is correct sentence? Option 1. He is enough rich to buy a car. Option 2. She was enough kind to help me. Option 3. We are strong enough to fight with them. Option 4. You have intelligence enough to fight with Entomb. Answer 3. We are strong enough to fight with them. Question 76. Antonym of impartial. Option 1. Antagonistic. Option 2. Prejudiced. Option 3. Abhor. Option 4. Apprehensive.
Answer. 2. Prejudiced. Question 77. Which of the following is incorrect regarding crossword puzzles? Option 1. Improve vocabulary reasoning, spelling. Option 2. Improve pronunciation of the learners. Option 3. Acquire new vocabulary and terminology. Option 4. Differentiate similar words and phrases. Answer 2. Improve pronunciation of the learners. Question 78. Synonym of salient. Option 1. Modern. Option 2. Striking. Option 3. Unimportant. Option 4. Unnoticeable. Answer 2. Striking. Question 79. The language used in formal letters is. Option 1. Intimate and informal. Option 2. Personal and detailed. Option 3. Impersonal and brief. Option 4. Didactic and verbose. Answer 3. Impersonal and brief. Question 80. A curriculum consists of. Option 1. Development of goals and objectives. Option 2. Making plans for syllabus. Option 3. Selection of teaching approaches and materials. Decisions about assessment procedures and criteria. Option 4. All of the above. Answer 4. All of the above. Question 81. The correct order. Option 1. Selection, grading, presentation. Option 2. Presentation, grading, selection. Option 3. Grading, selection, presentation. Option 4. Grading, presentation, selection. Answer 1. Selection, grading, presentation. Question 82. Which one of the following is correct? Option 1. No sooner did we reach the station than the train started. Option 2. He had hardly heard the news than she began to weep. Option 3. Let us wait up to the rain stops. Option 4. I don't know if snow is falling. Answer 1. No sooner did we reach the station than the train started. Question 83. He said, you had better see a doctor. Option 1. He said that I had better see a doctor. Option 2. He advised me to see a doctor. Option 3. He told me to see a doctor. Option 4. He told me that I could see a doctor. Answer 2. He advised me to see a doctor. Question 84. Which of the following is a compound sentence? Option 1. Owing to weakness, he took bed rest. Option 2. She succeeded although her success wasn't expected. Option 3. The earth is round and we can prove it. Option 4. If you don't hurry you will miss the train. Answer 3. The earth is round and we can prove it. Question 85. He spoke fluently. Change the sentence into negative. Option 1. He didn't speak fluently. Option 2. He didn't spoke fluently. Option 3. He doesn't speak fluently. Option 4. He doesn't speaks fluently. Answer 1. He didn't speak fluently. Question 86. Which is the most important tool of communication? Option 1. Listening. Option 2. Speech. Option 3. Reading. Option 4. Writing. Answer 2. Speech. Question 87. Matching exercises, missing letters, pronunciation of words are included in this. Option 1. Language study. Option 2. Text study. Option 3. Composition. Option 4. Word study. Answer 4. Word study. Question 88. The curriculum should be. Option 1. Rigid. Option 2. Flexible. Option 3. Unchanging. Option 4. Permanent. Answer 2. Flexible. Question 89. I am hungry. I want. Option 1. Something for eat. Option 2. Something to eat. Option 3. Something for eating. Option 4. Something to eating. Answer
2. Something to eat. Question 90. It was cold, so I. Option 1. Put me the coat on. Option 2. Put the coat on me. Option 3. Put on my coat. Option 4. Put coat on me. Answer 3. Put on my coat. క్విశ్చన్ 91 రెండు సంఖ్యలుగా సా భా 21 భాగహారంలో వచ్చే మొదటి మూడు భాగఫలాలు వరుసగా 1, 4, 5 అయితే ఆ సంఖ్యలు. Option 1. 6,239, 76,840. Option 2. 441, 546. Option 3. 1632, 1088. Option 4. 1728, 1632. Answer 2. 441, 546. క్విశ్చన్ 92 9 యొక్క సంకలన విలోమం కింది వాటిలో ఏ సంఖ్యా సమితిలో ఉంటుంది? Option 1. N. Option 2. W. Option 3. Z. Option 4. N. W. Answer 3. Z. క్విశ్చన్ 93 2/11 ను -5/14 యొక్క గుణకార విలోమంతో గుణించినప్పుడు ఏర్పడే సంఖ్య. Option 1. 28 55ths. Option 2. -28 55ths. Option 3. 55 28ths. Option 4. -55 28ths. Answer 2. -28 55ths. క్విశ్చన్ 94 కింది వాటిలో కరణీయ సంఖ్య కానిది. Option 1. 43, 123,456,789. Option 2. 0, 120 quadrillion 120 trillion 12 billion 120,000. Option 3. 4.3123456789. Option 4. Annie. Answer 2. 0, 120 quadrillion 120 trillion 12 billion 120,000. క్విశ్చన్ 95 భాగహార పద్ధతిలోగా సా భా ను కనుక్కున్న శాస్త్రవేత్త. Option 1 యూక్లిడ్, Option 2 పైథాగరస్, Option 3 భాస్కరాచార్యుడు, Option 4 థేల్స్. Answer 1 యూక్లిడ్, క్విశ్చన్ 96 కింది వాటిలో అసత్యమైంది. Option 1 గోళం ఘనపరిమాణం 3/r3గా, యు. Option 2 అర్ధగోళం సంపూర్ణతల వైశాల్యం 3/r చ, యు. Option 3 అర్ధగోళం ఉపరితల కంకణ వైశాల్యం పై r2 చ, యు. Option 4 అర్ధగోళం ఉపరితల వైశాల్యం 4/r2 చ, యు. Answer 4 అర్ధగోళం ఉపరితల వైశాల్యం 4/r2 చ, యు. క్విశ్చన్ 97 12 మీటర్లు. పొడవు 8 మీటర్లు, వెడల్పు 5 మీటర్లు, ఎత్తుగల ఒక గది 4 గోడల వైశాల్యం. Option 1. 120 ka. Me. Option 2. 200 ka. Me. Option 3. 240 ka. Me. Option 4. 160 ka. Me. Answer 2. 200 ka. Me. క్విశ్చన్ 98 కింది వాటిలో అసత్యమైంది. Option 1 ట్రెపీజియాన్ని నిర్మించడానికి కావాల్సిన కొలతలు 4. Option 2 రాంబస్ ను నిర్మించడానికి కావాల్సిన కొలతలు 2. Option 3 దీర్ఘచతురస్రాన్ని నిర్మించడానికి కావాల్సిన కొలతలు 2. Option 4 సమాంతర చతుర్భుజాన్ని నిర్మించడానికి కావాల్సిన కొలతలు 2. Answer 4 సమాంతర చతుర్భుజాన్ని నిర్మించడానికి కావాల్సిన కొలతలు 2. క్విశ్చన్ 99 6 మీటర్ల భుజం ఉన్న చతురస్రాకార స్విమ్మింగ్ పూల్ చుట్టూ 2 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. అయితే బాట వైశాల్యం ఎంత? Option 1. 60 ka. Me. Option 2. 64 ka. Me. Option 3. 32 ka. Me. Option 4. 100 ka. Me. Answer 2. 64 ka. Me. క్విశ్చన్ 100 5 నుండి 4 4 నుండి 3 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45 x అయితే x విలువ ఎంత? Option 1. 52. Option 2. 48. Option 3. 10. Option 4 ఏదీ కాదు. Answer 2. 48.
క్విశ్చన్ 101, 400లో 9 1/2%, 375లో 7 1/2% కంటే ఎంత ఎక్కువ? Option 1 11.32. Option 2 10.25. Option 3 10.81. Option 4 9.875. Answer 4 9.875. క్విశ్చన్ 102, ఒక క్రికెట్ మ్యాచ్లో రాజు, రవి పరుగుల నిష్పత్తి 5 నుండి 9. రవి, రమేష్ నిష్పత్తి 6 నుండి 7 అయితే మ్యాచ్లో ఎక్కువ పరుగులు చేసింది ఎవరు? Option 1 Raju. Option 2 Ravi. Option 3 Rames. Option 4 చెప్పడం కష్టం. Answer 3 Rames. క్విశ్చన్ 103, ఒక సమాసంలోని పదాల గుణకాల మొత్తం 0 అయితే ఆ సమాసానికి ఒక కారణాంకం. Option 1x plus 1. Option 2x minus 1. Option 3x2 plus 1. Option 4x2 1. Answer 2x minus 1. Question 104, 5x equals 1000, 5x plus 2 plus 5x 1 Beluva. Option 1 1/625. Option 2 1,625. Option 3 625. Option 4 125. Answer 3 625. క్విశ్చన్ 105, ఒక తరగతిలో 60 మంది విద్యార్థులు సగటు మార్కులు 46, వారిలో పాస్ అయిన విద్యార్థులు సగటు 56, ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య 32. అయితే పాస్ అయిన విద్యార్థులు సంఖ్య ఎంత? Option 1 30. Option 2 34. Option 3 35. Option 4 40. Answer 3 35. Question 106, ABCD Katarbujame, Bila Samidvikandana Rekala Kandana Binduvu Pa Yite C plus D equals. Option 1 2A plus 2B. Option 2A plus B. Option 3 2A PB. Option 4 2 PAB. Answer 3 2A PB. Question 107, less than BR greater than less than IMGSRC equals. https://1.bp.blogspot.com/-wpqj9 ivnum/xgdjoyvuo pi/akbalu/x7 ujluck onmfuoev 5 pdzvk 6 sob 9 qclcbgaz/1600/10.jpg, class equals, img1, greater than. Option 1. Option 1, 1900. Option 1, 1900. Option 1, 1900. Answer 1. క్విశ్చన్ 108, ఆద్యంతాలు లేని సృష్టిని కొలవగలిగేది సంఖ్యాశాస్త్రమే అన్నవారు. Option 1 సోక్రటీస్, Option 2 ప్లేటో, Option 3 అరిస్టాటిల్, Option 4 Rousseau. Answer 1 సోక్రటీస్. క్విశ్చన్ 109, రుసుమును ఎల్లప్పుడూ లెక్కిస్తారు. Option 1 అమ్మిన వెల, Option 2 కొన్న వెల, Option 3 ప్రకటన వెల, Option 4 ఏదీ కాదు. Answer 3 ప్రకటన వెల. Question 110, less than BR greater than less than IMGSRC equals. https://1.bp.blogspot.com/dash-abox7sbsd/xgdjnumgui/acos/dpsgxzgomdlglianuk 3 zvgcwadzqclcbgaz/1600/11.jpg, class equals, img1, greater than. Option 1. Option 2. Option 3. Option 4. Answer 3. క్విశ్చన్ 111, 14 సెం. మీ వ్యాసార్థం గల వృత్తంలో నిర్మించిన చతురస్ర వైశాల్యం ఎంత? Option 1 329 చ. సెం. మీ Option 2 392 చ. సెం. మీ Option 3 196 చ. సెం. మీ Option 4 169 చ. సెం. మీ Answer 2 392 చ. సెం. మీ క్విశ్చన్ 112, కింది వాటిలో అసత్యం. Option
1 చతుర్భుజాన్ని నిర్మించడానికి కావాల్సిన స్వతంత్ర కొలతలు 5. Option 2 రాంబస్ ను నిర్మించడానికి కావాల్సిన కొలతలు 3. Option 3 చతురస్రాన్ని నిర్మించడానికి కావాల్సిన కొలతలు 1. Option 4 రెఫ్రిజియాన్ని నిర్మించడానికి కావాల్సిన కొలతలు 4. Answer 2 రాంబస్ ను నిర్మించడానికి కావాల్సిన కొలతలు 3. Question 113, delta ABC low AB equals 8 sem. Me BC equals 5 sem. Me AC equals 4 sem. Me, A yete. Option 1 A less than B less than C. Option 2 A less than C less than B. Option 3 B less than C less than A. Option 4 B less than A less than C. Answer 4 B less than A less than C. క్వశ్చన్ 114 వేణు తూర్పు దిక్కున చూస్తున్నాడు. ఎడమవైపు సరళ కోణం తిరిగితే అతడు ఏ దిశలో చూస్తాడు? Option 1 తూర్పు, Option 2 Padamara. Option 3 ఉత్తరం, Option 4 దక్షిణం. Answer 2 Padamara. క్వశ్చన్ 115 గణిత బోధనా పద్ధతుల్లో హెర్బార్షియన్ బోధనా సోపానాల్లో 5వ సోపానం. Option 1 విషయ విశదీకరణ, Option 2 సంసర్గం, Option 3 సాధారణీకరణం, Option 4 అన్వయం. Answer 4 అన్వయం. క్వశ్చన్ 116 పాఠ్యాంశ బోధనలో ఏ పద్ధతి విమర్శనాత్మక ఆలోచనా గుణాన్ని కలిగి ఉంటుంది? Option 1 Nigaman. Option 2 Agamana. Option 3 అన్వేషణ, Option 4 సంశ్లేషణ. Answer 2 Agamana. క్వశ్చన్ 117 ఏ విద్యా కమిషన్ పరిశీలన ద్వారా అభ్యసన జరగాలి అని సూచనలిచ్చింది? Option 1 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, Option 2 కొఠారీ కమిటీ, Option 3 సెకండరీ కమిటీ, Option 4 ఏదీ కాదు. Answer 1 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. క్వశ్చన్ 118 అన్వేషణ, ప్రదర్శన, సాంద్రీకరణ, వ్యవస్థీకరణ, వల్లె వేయడం అనేవి దేనిలోని సోపానాలు? Option 1 పాఠ్య ప్రణాళిక, Option 2 వార్షిక ప్రణాళిక, Option 3 యూనిట్ ప్రణాళిక, Option 4 విషయ ప్రణాళిక. Answer 3 యూనిట్ ప్రణాళిక. క్వశ్చన్ 119 సామాన్య విజ్ఞాన శాస్త్రమంతా గణితపూరితమే అని నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు? Option 1 బ్రాడ్ఫోర్డ్, Option 2 Kant. Option 3 బెర్త్లాట్, Option 4 జే సి. క్లీఫ్. Answer 2 Kant. క్వశ్చన్ 120 ఏ బోధనా పద్ధతిని పునఃబోధనా చక్రం లేదా పునఃబోధనా వలయం అని పిలుస్తారు? Option 1 స్థూల బోధన, Option 2 సూక్ష్మ బోధన, Option 3 సహసంబంధ బోధన, Option 4 హెర్బార్ట్ బోధన. Answer 2 సూక్ష్మ బోధన. క్వశ్చన్ 121 విద్యుత్ను ఉపయోగించి వియోగాన్ని చెందించడాన్ని అంటారు? Option 1 విద్యుత్ ఫలితం, Option 2 విద్యుత్ వియోగం, Option 3 విద్యుత్ విశ్లేషణ, Option 4 విద్యుత్ వినియోగం. Answer 3 విద్యుత్ విశ్లేషణ. క్వశ్చన్ 122 ఎక్కువ పాలు ఇచ్చే గేదెల జాతి? Option 1 జెర్సీ, Option 2 ముర్రా, Option 3 మెరైనో, Option 4 Barsi. Answer 2 ముర్రా. క్వశ్చన్ 123 ఆకుల ఈనెలు అలలా కనిపించడం ఏ వ్యాధి లక్షణ? Option 1 ట్రిస్టిజా, Option 2 మొజాయిక్, Option 3 ఎల్లో కార్కీనీస్, Option 4 గజ్జి తెగులు. Answer 1 ట్రిస్టిజా. క్వశ్చన్ 124 ముత్యం ఏ పదార్థంతో తయారవుతుంది? Option 1 సోడియం కార్బోనేట్, Option 2 కాల్షియం కార్బోనేట్, Option 3 మెగ్నీషియం కార్బోనేట్, Option 4 కాల్షియం సిలికేట్. Answer
2 కాల్షియం కార్బోనేట్. క్వశ్చన్ 125 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? Option 1 1972. Option 2 1974. Option 3 1970. Option 4 1971. Answer 4 1971. క్వశ్చన్ 126 ఎర్ర రక్త కణాలు జీవిత కాలం ఎంత? Option 1 140 రోజులు. Option 2 170 రోజులు. Option 3 120 రోజులు. Option 4 110 రోజులు. Answer 3 120 రోజులు. క్వశ్చన్ 127 మన దేశంలో వర్షపాతం ఎప్పుడు ఉంటుంది? Option 1 ఏప్రిల్ జూన్. Option 2 జూన్ ఆగస్టు. Option 3 జూన్ సెప్టెంబరు 1. Option 4 మే సెప్టెంబరు. Answer 3 జూన్ సెప్టెంబరు 1. క్వశ్చన్ 128 ఒక ప్లాస్టిక్ దువ్వెన పొడి జుట్టును ఆకర్షించడానికి కారణం. Option 1 యాంత్రిక బలం. Option 2 గురుత్వాకర్షణ. Option 3 జడత్వం. Option 4 విద్యుత్ బలం. Answer 4 విద్యుత్ బలం. క్వశ్చన్ 129 దిల్వారా జైన ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? Option 1 పంజాబ్. Option 2 రాజస్థాన్. Option 3 హర్యానా. Option 4 తమిళనాడు. Answer 2 రాజస్థాన్. క్వశ్చన్ 130 కింది వాటిలో దేనికి టార్టారిక్ ఆమ్లాన్ని ఉపయోగించి ప్రథమ చికిత్స చేస్తారు? Option 1 తేలుకాటు. Option 2 పాము కాటు. Option 3 కుక్క కాటు. Option 4 కీటకం కాటు. Answer 1 తేలుకాటు. క్వశ్చన్ 131 ధృవాల వద్ద మంచు రూపంలో ఉండే నీటి శాతం? Option 1 1%. Option 2 71%. Option 3 2%. Option 4 77%. Answer 3 2%. క్వశ్చన్ 132 పిండి పదార్థాన్ని నిర్ధారించడానికి వాడే రసాయనం? Option 1 ఆల్కహాల్. Option 2 కాపర్ సల్ఫేట్. Option 3 సోడియం. Option 4 అయోడిన్. Answer 4 అయోడిన్. క్వశ్చన్ 133 భారతదేశంలో అల్ప జనసాంద్రత గల రాష్ట్రం? Option 1 బిహార్. Option 2 ఉత్తర్ ప్రదేశ్. Option 3 అరుణాచల్ ప్రదేశ్. Option 4 పశ్చిమ బంగా. Answer 3 అరుణాచల్ ప్రదేశ్. క్వశ్చన్ 134 బెంగాలీ భాష ఏ కుటుంబానికి చెందింది? Option 1 మూల ద్రావిడ. Option 2 ఇండో పర్షియన్. Option 3 ఆధునిక ద్రావిడ. Option 4 ఇండో ఆర్యన్. Answer 4 ఇండో ఆర్యన్. క్వశ్చన్ 135 అక్బర్ నామా గ్రంథ రచయిత? Option 1 అబుల్ ఫజల్. Option 2 తులసీదాస్. Option 3 అమీర్ ఖుస్రు. Option 4 అక్బర్. Answer 1 అబుల్ ఫజల్. క్వశ్చన్ 136 ప్రపంచంలో అత్యధిక బైరటీస్ నిల్వలు ఏ జిల్లాలో ఉన్నాయి? Option 1 చిత్తూరు. Option 2 కర్నూలు. Option 3 నెల్లూరు. Option 4 Kadapa. Answer 4 Kadapa. క్వశ్చన్ 137 నైలు నది జన్మస్థానం? Option 1 అట్లాస్ పర్వతాలు. Option 2 కెన్బర్గ్ పర్వతాలు. Option 3 విక్టోరియా సరస్సు. Option 4 కిలిమంజారో శిఖరం. Answer 3 విక్టోరియా సరస్సు.
క్వశ్చన్ 138 రాష్ట్ర గవర్నర్ను నియమించేది. Option 1 ముఖ్యమంత్రి, Option 2 రాష్ట్రపతి, Option 3 ప్రధానమంత్రి, Option 4 పార్లమెంటు. Answer 2 రాష్ట్రపతి. క్వశ్చన్ 139 గ్రామ పంచాయతీలో ఉండే వార్డుల గరిష్ట సంఖ్య. Option 115 Option 217 Option 319 Option 421 Answer 421 క్వశ్చన్ 140 గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్ట. Option 1 జయక్వాడి, Option 2 శ్రీరామ్ సాగర్, Option 3 ధవళేశ్వరం, Option 4 Annie Answer 4 Annie క్వశ్చన్ 141 రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది. Option 1 1947 ఆగస్టు 15, Option 2 1949 నవంబరు 26, Option 3 1950 జనవరి 26, Option 4 1951 జనవరి 1. Answer 3 1950 జనవరి 26. క్వశ్చన్ 142 హెలెన్ కెల్లర్ ఏ దేశానికి చెందినవాడు. Option 1 న్యూజిలాండ్, Option 2 అమెరికా, Option 3 బ్రిటన్, Option 4 ఫ్రాన్స్. Answer 2 అమెరికా. క్వశ్చన్ 143 ఆహారంలోని పిండి పదార్థాలను చక్కెరగా మార్చేది. Option 1 ప్రోటీన్లు, Option 2 ఎంజైమ్లు, Option 3 లాలాజల గ్రంథులు, Option 4 జీర్ణరస గ్రంథులు. Answer 2 ఎంజైమ్లు. క్వశ్చన్ 144 అంతస్తాలు సరిగ్గా ఉచ్చరించకపోవడం వల్ల ఏర్పడే ఉచ్చారణా దోషం. Option 1 అంత్రం, Option 2 పక్షి పులుసు, Option 3 అగ్నాసం, Option 4 రామారావు. Answer 1 అంత్రం. క్వశ్చన్ 145 విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులకు సంబంధించి సరికానిది. Option 1 విశ్లేషణ నియత రూపం, సంశ్లేషణ అనియత రూపం. Option 2 విశ్లేషణ ఆలోచన ప్రక్రియ, సంశ్లేషణ ఆలోచన ఫలితం. Option 3 విశ్లేషణ అవగాహనకు, సంశ్లేషణ సాధనకు. Option 4 విశ్లేషణ కారణాన్ని తెలియజేస్తుంది, సంశ్లేషణ సోపానాలను గుర్తుంచుకునేలా చేస్తుంది. Answer 1 విశ్లేషణ నియత రూపం, సంశ్లేషణ అనియత రూపం. క్వశ్చన్ 146 పరిసరాల విజ్ఞానాన్ని మొదటి, 2 భాగాలుగా కాకుండా ఏకంచేసి బోధించాలన్నది. Option 1 ఈశ్వరీభాయ్ పటేల్, Option 2 కొఠారి, Option 3 ఎన్ పీఠ 1986, Option 4 ఎన్సిఎఫ్ 2005. Answer 4 ఎన్సిఎఫ్ 2005. క్వశ్చన్ 147 జనాభా పెరుగుదలకు, నిరుద్యోగానికి మధ్య సంబంధాన్ని గుర్తించిన రాజు అనే విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం. Option 1 జ్ఞానం, Option 2 అవగాహన, Option 3 వినియోగం, Option 4 నైపుణ్యం. Answer 2 అవగాహన. క్వశ్చన్ 148 కింది వాటిలో లఘు సమాధాన ప్రశ్నల రకానికి చెందినది. Option 1 ప్రశ్నల రూపం, Option 2 Puranam Option 3 సంసర్గం, Option 4 Annie Answer 4 Annie క్వశ్చన్ 149 సాంఘిక శాస్త్రం మూర్త, ప్రత్యక్ష అనుభవాలను కలిగిస్తుంది అనే గుణం గల బోధనా పద్ధతి. Option 1 వనరుల పద్ధతి, Option 2 సాంఘిక ఉద్గారణ పద్ధతి, Option 3 చర్చా పద్ధతి, Option 4 ప్రకల్పన పద్ధతి. Answer 1 వనరుల పద్ధతి. క్వశ్చన్ 150 పాఠశాల సంస్థాగత ప్రణాళికలో భాగం. Option 1 వైజ్ఞానిక కేంద్రాలు, Option
2 శాస్త్ర ప్రదర్శనలు Option 3 వైజ్ఞానిక సంఘాలు Option 4 వైజ్ఞానిక ప్రదర్శనలు Answer 3 వైజ్ఞానిక సంఘాలు